ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు 5 రోజుల పెళ్లి వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చేసిందనమాట. అంటే ఆగస్టు 30th అయిన ఈ పెళ్లి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉన్నా అనమాట. సో చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇది ముందు పెట్టిన వీడియో, దీని కంటిన్యూషన్ వీడియో అనమాట. కోటి సూర్యలు వెలుగువానికి. సో అక్కడ ఏమిటంటే సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అమ్మగారింటికి ఆ పెళ్లి కూతురు వచ్చే టైం వచ్చేసింది. సో మొత్తానికి మేము అపార్ట్మెంట్ నుంచి కింద గేట్ దగ్గర వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా పద్ధతులు ఎలా ఉంటాయి అని చూపించే చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత ఇంటి లోపలికి రాకముందే గేటు బయటకు వచ్చి దిష్టి తీస్తారన్నమాట. ఆ దిష్టి ఎన్ని రకాలుగా తీస్తారు, ఎన్నిసార్లు తీస్తారు అనేది చూద్దాం. ఎలాగూ మన బామ్మ ఉంది కదా, సో తను ఆల్రెడీ మన పెళ్లి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక వచ్చేసింది బామ్మ. సో తన చేతుల మీదుగానే ప్రతి ఒక్కటి కూడా జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే కొన్ని పద్ధతులు మనకు తెలియవు. సో పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ తను మాత్రం దగ్గరుండి అనే చూసుకుంటూ ఉందన్నమాట. ఇది వడిబాల అంటారనమాట. ఈ వడిబాల మామూలుగా పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది. కానీ తెలంగాణ సాంప్రదాయాల్లో ఏంటో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారనమాట. ఏంటనేది తెలియలేదు నాకు. మళ్ళీ తీసుకోవచ్చులే. ఏంటంటే ఫస్ట్ దిష్టి తీసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం మా విలేజ్లో కూడా చూపించాను కదా, అలాగే 3 రకాల దిష్టి ముద్దలు తయారు చేస్తారనమాట. అప్పుడే ఫ్రెష్గా వండిన అన్నంలో ఒక 3 ముద్దలుగా చేసి, ఒక ముద్దలో ఏమో కుంకుమ కలుపుతారు, ఇంకొక ముద్దలో ఏమో బ్లాక్గా ఉండేదానికి బొగ్గు పొడి కానీ, ఆ విలేజ్ అయితే బొగ్గు పొడి కలుపుతారు. ఇక్కడ ఏమన్నా కలర్ ఏమన్నా కలిపారేమో తెలియలేదు నాకు. లేదంటే ఇది టెంకాయ చెప్పులు ఉంటాయి కదా, వాటిల్ని కాల్చి మసి చేసి బూడిద చేసి వాటిని కూడా కలుపుతారనమాట. ఇంకొకటి వైట్గానే ఉంటుంది అన్నం ముద్ద. ఒక ఆకు దించమంటారా? ఆకు ఏమైనా దించమంటారా? అవి 3 తీసేసిన తర్వాత కొంచెం కర్పూరం ఎక్కువేయండి. ఇప్పుడు ఏంటంటే ఎర్ర నీళ్ళు తీస్తారనమాట. ఆ ఎర్ర నీళ్ళు తీసేసిన తర్వాత అంటే ఫస్ట్ ఏమో ఆ 3 ముద్దలతో తీశారు, ఇప్పుడేమో ఎర్ర నీళ్ళు తీస్తున్నారు మీరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంకాయతో దిష్టి తీస్తారు. సో ఇలా చాలా రకాలుగా ఎవైతే ఏది వదలకుండా పాత పద్ధతుల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే అది దిష్టి తీసిన తర్వాత ఇద్దరు ఎడంకాలకి బొట్టు పెడుతూ ఉందన్నమాట. సో మొత్తానికి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చాలాసేపు రోడ్లో నిలబెట్టేశారు. సో ఎంట్రన్స్ దగ్గరే ఇవన్నీ జరిగిపోవాలి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అంటే పెళ్ళి 5 రోజులు పెళ్లి జరిగింది కదా, సో చాలామంది దిష్టి పెట్టుంటారేమో, ఆ దిష్టి అంతా పోవాలి అని చెప్పి ఈ అవ్వ అయితే చాలా కష్టపడుతూ ఉందన్నమాట. మొత్తానికి ఇప్పుడు టెంకాయతో తీస్తూ ఉంది. అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు లోపల కొన్ని కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. మా పద్ధతుల ప్రకారం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కొన్ని క్వశ్చన్స్ అడగడం, సో వాళ్ళిద్దరిని దేవుడి రూమ్లో కూర్చోబెట్టి పాలు అరటిపళ్ళు తినిపించడం, ఇవన్నీ కూడా చూసేద్దాం. ముందే చెప్పవా నువ్వా?
మొత్తానికి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కాళ్ళు పొడ లేకుండా కడగాలంట. మామూలుగా ఏదో అట్లా పోసేసుకొని రాకుండా పొడ లేకుండా కడగాలంట. తర్వాత ఆ నీళ్ళతో కూడా ఏదో మంత్రాలలాగా చదివి వాళ్ళిద్దరి నెత్తిన చల్లి తన నెత్తిన కూడా చల్లుకుంది. సో రండి లోపలికి యాజ్ ఇట్ ఈస్గా రా ఫుటేజ్ అలానే యాడ్ చేసేసాను. సో అదేంటో మా పద్ధతి ప్రకారం ఏంటో అని చూసేయండి. మా ఇంటికి వస్తున్నా అంటే మా ఇంటికంటే మా అత్తగారి మా అత్తగారింటికి వస్తున్నా భార్యతో వస్తున్నా సాయి నిఖితానని చెప్పాలి, నిఖితా సాయి అని చెప్పాలి, రెండు కలవాలి. రామయ్య చెప్తుంది అదంతా అట్లా కాదు. అది కాదు, ఆ భారం ఇప్పుడు మోస్తున్నాడు అంటే అర్థం అయిపోయింది మీద అంతే ఎవరేమైనా అడగండి చెప్పి ఎవరితో వచ్చావు? భార్యతో వచ్చిన పేరు నిఖిత నీ పేరు వివేక్ కలిపి చెప్పు. అంతే వివేక్ అది ఇంకా నా చెప్పలేదు, నేను ఎప్పుడూ అడగలే తల్లి. నేను మా కూతురు అడగలేదు. వివేక్ నిఖిత నువ్వు అడగరా? అడగలేదు, మీరు అడగదు. ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు ఈసారి అడిగాను. రండి రండి కొడుకు చెప్తున్నాడు. కొడుకు చెప్తాను, అడగండి. ఎవరితో వచ్చావమ్మా? నన్ను వాళ్ళ అత్త మేము ఇద్దరు కవర్ చేయబాకండి, ఒక పక్కన రండి. సౌండ్ వినిపించలేదు. అత్యంత స్లోగా అడుగుతున్నాం కాబట్టి ఫోటో మా ప్రాణాన్ని ఆదుడితో వచ్చాడని చెప్పు. అట్టనా చెప్పదని మూట పెట్టేసినాడు. ఈ టైం తప్ప ఎప్పుడు అడగదు. గట్టిగా చెప్పాలి. ఎవరితో వచ్చావు? దేవుడు అది నేను తీసుకోబోదు. పోతావా అమ్మ అట్లా సైడ్కి పెట్టాను. అదే తినడం ఎక్కువ. అవా రెండు కాదు ఒకటవా పెట్టుకుంటారా? ఆడ పెట్టుకోవాలా? ఏం చెరువుడు తినాలవా? లేదమ్మా. ఓహో ఒకరికొకరా? అవ ఫుల్ ఫాస్ట్ జోష్ లో ఉంది, ఒకరికొకరంట. ముందు కట్టుకుండే కదా, కట్టుకుండే కడ్డీలు వేయించారా? మంత్రాలు చదవచ్చు, కడ్డీలు పాప చెంతది మంత్రాలు చదువుతాం ఇప్పుడు. నై వద్దాం బళ్ళా పాలు నై వద్దామన్నా. అంతే కడ్డీలు అంటారు. మీకు ఇప్పుడు దాని మీద అర్థమైపోతుంది. కడ్డీలు అంటే ఒక స్టీల్ కడ్డీలు అంటే అగరబత్తిని కడ్డీలు నేర్చుకోవాలని దండి అని కొత్త కొత్త నేర్చుకుంటాను. లక్ష్మి అందరూ చేరి రండి,
రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపముగనరండి సాయంకాలము సమయములో సంధ్యాదీపారాధనలు అడబెట్టి దండం బిట్టు దారిపోకుండా ఇన్నాడు తినిపించారా ఏడ వాళ్ళ ఇంట్లోనా ఉన్నాయి అక్కడ ఉన్నాయి. అమ్మాయి ఎంగలు తినకూడదు తినాలి, అబ్బాయి ఎంగలు తినాలి. ఏమది రూలు? పెద్దోళ్ళు పెట్టడం రూలు. వంశం వాళ్ళదే కదా, అందుకని వాళ్ళ చెప్పారు. ఏమవా అబ్బాయి ఎంగలు మాత్రం తినాలి, అమ్మాయి ఎంగలు తినకూడదు. అది ఎందుకు పెట్టారు రూల్ పెద్దోళ్ళని? రేపు మన అమ్మాయికి పెడతాం. చక్కగా వేసాము, తిట్టారు లేదా ఒక స్పూన్ అడిగిపిస్తాం. మొత్తం మీద అంటారు చాలేబ్బా అయ్యని తెప్పలేదు. ఏంటి అరటిపండు ఇబ్బందా? తింటలేదు అట్టిపండు ఒకరోనా కొరుక్కుమ్మా ఆ చాలే. ఏదో రివెంజ్ తీసుకుంటున్నాడా? అని ఏం తింటలేదు నిన్నవాడు ఓ మాట వినట్లేదు ఇప్పుడే. అక్కడేమో మెల్లగా తీసుకుని తినేసినాడు. కాదు కాదు ఇక్కడ ఇక్కడ చూడు మాట వినట్లేదంట అప్పుడే. ఇగో పోదు. నీ కూతురు మాట వినట్లేదని కంప్లైంట్ ఇస్తున్నాడు మెల్లుడు. మెల్లుడు కంప్లైంట్ ఇస్తాడు మాట వినట్లేదని. అంత నీదేదా? ఏం తిని ఆహా, ముందు పాలు ఇవ్వకూడదా అంటారు. అంత దాగలేదు. ఒక సిప్ చేయి చాలు, నిన్ననే చెప్పిన నేను. ఒక సిప్ చేయి అంతే చాలు. అంతే. పర్వా ఏది అంత తాగలా? భలే వాడివే. అడిగి పెట్టానా? నాలంటాడు పాల. ముగ్గునితో పోయాల్సినట్టుందా? తాగిన కదా అని మొత్తం ఏ ఒక సిప్ చేయాలిలేబ్బా. అయిపోయిందా? ఇంకేమున్నాయా? అవా నువ్వు గమ్ముకుంటావా? ఇటీ గ్లాస్ ఇటీ. రిప్రజెంట్ చేస్తాం బలంతం అయినా ఆహా పడదన్నప్పుడు వదిలి. పడకుండా ఎడిగిపోద్ది పాలు ఎందుకు పడుతుంది? దానికి చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లోపల అడుగు పెట్టేటప్పుడు ఇలా చాలా సరదాగా జరుగుతుంది. కొంచెం ఈవినింగ్ అవడం వల్ల తక్కువ మంది బంధువులు ఉన్నారు. మామూలుగా డే టైం అయితే ఎక్కువ మంది బంధువులు ఉండి బాగా ఆట పట్టిస్తారు. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు చెప్పించడం, వాళ్ళు సిగ్గుపడడం, సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీస్ అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నలుగు పెట్టి వసంతాలు ఎలా పోసుకుంటారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ బాయ్.